హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రతిభా బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. సో ఈరోజు ఒక ఒక చాలా బాధాకరమైన విషయంతో నేను మీ ముందుకు వచ్చాను. ఏంటి అని అంటే, బైబిల్లో ఒక మాట ఉంటుంది, 2 తిమోతి 3 చాప్టర్ 3 వర్సెస్ 1 నుంచి 5 వరకు ఉంటాయి. మీరు చూడండి. ఏంటి అని అంటే, దానిలో చాలా ఉంటున్నాయి. అంత్యకాలంలో అపాయకరమైన దినాలు వస్తాయని, అతిథి ద్వేషులు, అనురాగరహితులు, వెంకములాడువారు, సజ్జనులు, ఆ తల్లిదండ్రులకు అవిధేయులు అని ఇంకా ఉన్నాయి, 2-3 ఉంటాయి. అయితే దానిలో నాకు ఏముందంటే, కృతజ్ఞత లేనివారు అనేది బాగా కనిపించింది. అది నాకు మనసుకి చాలా టచ్ అయిందనమాట. ఏంటి అని అంటే, మేము ఎంత కృతజ్ఞత లేకుండా ఉంటున్నారంటే, మనం చేసిన సాయానికి మర్చిపోయి, కృతజ్ఞత లేకపోయినా పర్వాలేదండి, కానీ ఎలా ఉంటున్నారంటే అసలు మర్చిపోయి మిమ్మల్ని మేము ఇప్పుడే చూస్తున్నాం, మీ వేరెవరో కూడా మాకు తెలియదు అన్నట్టు బిహేవ్ చేస్తున్నారు చూడండి. అలాంటి వాళ్ళని చూస్తే ఎంత అసలు కోపం పీక్స్ లెవెల్లోకి వెళ్ళిపోతుంది కదా. అలా వచ్చినా కూడా పోనీలేని బాధపడుతుంటే మా పాప వచ్చి అంటదనమాట, అమ్మ మనం చేసింది దేవునికి, మనం చేయాల్సింది మనం చేసాం, ఆ గిఫ్ట్ మనకి ఎప్పుడూ ఉంటుంది. వాళ్ళ గురించి నువ్వు పట్టించుకోవద్దు, వాళ్ళు పట్టించుకోవట్లేదని నువ్వు పట్టించుకోవద్దు, కానీ మనకి దేవుడు దాచించిన మేలు వాళ్ళకంటే గొప్ప మేలు ఇస్తాడు. ఎందుకంటే అందరి గురించి మేము ప్రార్థన చేయమన్నాం. నేను నా బిడ్డ ఎంత గొంతు చీచుకొని ఎంత ప్రేయర్ చేసామో, ఈ రోజున అసలు వాళ్ళు ఎట్లా ఉన్నారంటే, అసలు మేమంటే ఎవరో తెలియదు అన్నట్టున్నారు. అట్లాంటి వాళ్ళు అవిశ్వాసులు, భక్తిహీనులు, అన్ని జనులు లేరండి, విశ్వాసుల్లోనే ఉన్నారండి. ఎంత బాగా ప్రేయర్ చేస్తారో మళ్ళీ అంత బాగా మర్చిపోతారనమాట. మనం ఎంత ఎక్కువగా ప్రేమిస్తే మనల్ని అంత తక్కువగా ప్రేమిస్తున్నారండి. ఈ రోజుల్లో ప్రేమించడం కూడా అసహ్యం వచ్చేంతగా మనుషులు బిహేవియర్ ఉంటుందండి. ఎలా చేయాలి? ప్రేమలో చల్లారిపోతున్న రోజుల్లో మనం ఉంటున్నాం. ఎదుటివారి నుంచి మనం ప్రేమను ఎక్స్పెక్ట్ చేయలేము, ఇంకా చేయకూడదు అనిపించింది. అంటే ప్రేమ అంటే ఏంటండి? మనకి సహోదర ప్రేమ కలిగి ఉండమంటాడు, కనీసం మనసు విప్పి మాట్లాడుకోవడమైనా ఉంటుందా? ఏమంటే మేము చూస్తే మేమెవరో తెలియదు అన్నట్టు నవ్వితే కూడా నవ్వకుండా ఉంటున్న మనుషుల్ని నేను చూస్తున్నాను. ప్రభువా, వీళ్ళు నిన్ను తెలుసుకున్న వాళ్ళేనా నాయనో ప్రభు, నాకు ఎట్లాంటి వచ్చేస్తుందంటే చాలా చిరాగ్గా ఉంటుంది. ఏమవుతుంది అని ఇంకా చెప్పలేకపోతున్నాను అనమాట. అలాగా కృతజ్ఞత లేనివారు బాగా ఉంటున్నారండి. జాగ్రత్త. ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటున్నప్పుడు చాలా జాగ్రత్తగా చేయండి. అసలు నిజంగా నాకు ఎంత బాధ అనిపించింది అంటే, జీవితంలో ఎవ్వరికి కూడా హెల్ప్ చేయకూడదన్నంత అసహ్యం వేసింది మా మీద మాకే. కానీ దేవుడు ఊరుకోరు కదా. దేవుని మనసు అనేది మనకు ఒకటి ఉంటుంది, మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుంది. కాబట్టి మళ్ళీ వాళ్ళు వచ్చి మిమ్మల్ని ప్రార్థన రిక్వెస్ట్ కోరినా కూడా మీరు చేయాలని అంటాడు దేవుడు. ఓకే, దేవుని మాట మనం వినాలి. కాబట్టి అలాంటి వాళ్ళు మళ్ళీ వచ్చినా నేను చేస్తాను. వాళ్ళకి సిగ్గు లేక అడిగినా, వాళ్ళు ఎట్లా అడిగినా కూడా నేను మాత్రం ప్రేయర్ చేస్తాను. నేనైతే ఆగను. ఓకేనండి. ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి. జాగ్రత్తగా చిత్తూచి అడుగు వేయండి అని చెప్తున్నాను నేను. అసలు నిజంగా నేను ఒక ప్రార్థించే మనుషులు, అందరి కొరకు ప్రార్థించే, ఎవరైనా దేవుని తెలుసుకున్న వాళ్ళు అందరి గురించి ప్రార్థిస్తాం కదా. అసలు ఇతరుల గురించి ప్రార్థించడం వేస్ట్ అన్నంత అసహ్యం వచ్చేసిందండి. నిజంగా నేను చాలా బాధతో నేను చెప్తున్నాను. కృతజ్ఞత లేని వారే ఎక్కువ ఉన్నారు. అయినా దేవుని మాటను బట్టి మనం ముందుకు వెళ్ళిపోవాలి, కానీ ఇంకా వాళ్ళని బట్టి కాదు. సో అండి, ఇది నా మాట. కానీ జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా కృతజ్ఞత లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. మనతో అవసరాలు తీరిపోయాక మీరెవరో తెలియదు అన్నట్టుగానే ఉంటున్నారు. జాగ్రత్తగా ఉండండి.